సో మా ప్రవీణ్ గారు స్టేజ్ మీదకి రావాలంటే ఎక్కడా చెప్పట్లేవి, మేమంతా పక్క కమర్షియల్ అండి. మీరు చెప్పట్లు కొట్టకపోతే మేము ఏమీ పని మాకేంటి, కోట గారు చెప్పారు కదా మాకేంటి అదనమాట. సో మా ప్రవీణ్ గారికి స్వాగతం సుస్వాగతం. అయితే ప్రవీణ్ గారిని ఈ సందర్భంగా నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సినిమా గురించి నేను ఎందుకు అడుగుతానండి, నాకెందుకు వద్దు నాకు లేదు సినిమా గురించి నాకు స్టోరీ చెప్పొద్దు, మీ క్యారెక్టర్ మాకు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసు అంటే ఆ సినిమా గురించి తెలియదు, క్యాస్ట్ క్రూ ఇవన్నీ మాకు తెలుసు. మాకు కావాల్సిన విషయం ఏంటంటే ఈ వీళ్ళందరూ ప్రెస్ మీట్ లో ఎవరెవరు కమర్షియల్ ఎలా కమర్షియల్ అని చెప్పారు. మీ ఉద్దేశంలో ఇన్ని రోజులు ప్రయాణించారు కదా మారుతి గారితో ముందు ఇప్పుడు, హూ ఈస్ పక్కా కమర్షియల్ అకార్డింగ్ టు యూ ఇన్ ద సెట్? పక్కా కమర్షియల్ ఆయన చెప్తారు. రాశి కన్నా వస్తుంది, ఆవిడని అడుగుదాం మళ్ళీ. ఆవిడ కూడా చెప్పినట్టుంది, సరే మళ్ళీ అడుగుదాం మీకోసం. పక్కా కమర్షియల్ ఈ సెట్ లో ఎవరు అకార్డింగ్ టు యూ, మీ ప్రకారము ఈ సినిమాలో ఎవరు పక్కా కమర్షియల్? షూటింగ్ రానన్నాడా? సప్తగిరి గారు ఈ విషయం మీరు వచ్చి ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వాలండి. నెక్స్ట్ ఆయన పిలుద్దాం అనుకున్నాను, బట్ ఆయన వస్తున్నారు. చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే ఇప్పుడు ఆయన ప్రకారం మీరు పక్కా కమర్షియల్, మరి మీరు ఒప్పుకుంటారా? మొదట మీరు రికమెండేషన్ చెప్పండి. కమర్షియల్ నేను ఇంకా మాట్లాడలేదండి, ఏమో కమర్షియలే కదా, ఈవెంట్ ఎప్పుడైనా. సో థ్యాంక్ యూ అన్న. సో మా సినిమాలో పక్క కమర్షియల్ ఎవరంటే మా బన్నీ వాసన్య. ఓకే, ఆయన తగ్గించేవారు సరే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఉండడంలో ఆయనకు అర్థం ఉంది, డబ్బులు పెట్టారు కాబట్టి. ఆయన కాకుండా పక్కా కమర్షియల్ ఇంకెవరై ఉంటారు మీ ఉద్దేశంలో? ప్రతి ఒక్కరు పక్క కమర్షియల్ అండి, మాకు డబ్బులు ఇస్తారు, మేము చేస్తాం. కొంచెం ఎక్కువ మోతాదులో పక్క కమర్షియల్ అంటే మా శ్రీనివాస్ రెడ్డి అన్న రండి, డబ్బులు తీసుకున్నా రండి మీరు. అసలు నిజంగా సప్తగిరి గారే పక్కా కమర్షియల్ అండి. నేను పిలవాలి అనుకున్న వాళ్ళందరినీ ఆయన పిలిచేస్తున్నారు ముందు, ఆయన పక్కా కమర్షియల్. నేనంటే ఎక్కువ తీసుకున్నానండి. ఎంజాయ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇలానే అంటాడు, దాని తర్వాత వంగబెట్టి అన్న నేను 20 రోజులు చేశాను, 20 రోజులు చేశాను. దాంట్లో సున్నది 2 రోజులు. ఎవరు కమర్షియల్? లేదు పక్కా పక్క యాంకర్ పక్కా కమర్షియల్. ఆ అమ్మాయి రెమ్యునరేషన్ ఇప్పుడు గోపెన్న పార్టీ ఇస్తుంది, మీరు మనందరూ రెడీ అయిపోవాలి ఇప్పుడు, సరేనా? అందరూ తిన్న తర్వాత అందరు కింద హోటల్కి వచ్చేయండి. ఓకే, డబ్బులు ఉన్నాయిగా, సప్తగిరి చెప్పాడంటారు, వస్తారు పక్కా కమర్షియల్ మారుతాను ఇచ్చేస్తారు డబ్బులు. ఇందాకెవరో ఒక ఆయన గోపి గారిని ఇవాళ ఏంటన్నారు అడిగారు సాయంత్రం. సార్ ఏంటి ఏర్పాటు చేద్దాం వాడు కింద కొట్టగా లేచాడు. వచ్చిందిరా నేను ఎంత మాట్లాడినా ఉండదు మీకు. రాశి గారు వెల్కమ్ మీకు. యాక్చువల్గా వెల్కమ్ రాశి గారు, యాక్చువల్గా మొత్తం పక్కా కమర్షియల్ ఈ సినిమా యూనిట్ మొత్తంలో ఎవరు కమర్షియల్ అని అడిగారు. ఏమి తెలియదు, ఆ దేవుడికి వచ్చారు కరెక్ట్ గా, అంతే, మేమేం అనలేదు. కానీ రాశి గారు ఒక విషయం చెప్పిన, పక్కా కమర్షియల్ ఎవరు అన్నప్పుడు ఆడియన్స్ అందరూ రాశి కన్నా అన్నారు, ఎందుకో మరి నాకు తెలియదు. హీరోయిన్స్ అంటే బాగా రెడీ అవ్వాలి, బాగా గ్లామర్, ఎందుకు కమర్షియల్ అనుకుంటారండి, సహజం అది. కాదు, మేము ఇంతమంది ఉన్నాం, మీరు ఎవరు లేయలేదు, ముందుకు రాలేదురా మీరు. రాశి సరే, తర్వాత అది ప్రవీణ్ గారు మీరు భలే తప్పించుకున్నారండి అసలు ఘోరంగా. లండన్ నుంచి మీరు ఏమీ మారలేదు అసలు, అలాగే ఉన్నారు. లండన్లో ప్రోగ్రాంలో కలిసామండి, ఎంత బాగా జోకులు వేసుకున్నాము, అందరూ అయితే ప్రోగ్రామ్ వెళ్ళిపోవట్లేదు, ఎవరు వెళ్ళడానికి ఆయన ఒక చక్కటి పాట పాడి వెళ్ళిపోయారు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రవీణ్ గారు ఏం మారలేదు.
అయ్యో అందరు కూర్చోండి ప్లీజ్, దయచేసి అందరూ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి ప్లీజ్. పార్టీ విషయం పక్కన పెడితే, పార్టీ జూలై 1 అంటే హీరోలు హీరోయిన్లు మనకిచ్చే పార్టీ ఆ పార్టీనే అండి, మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ సినిమా చూశాక మీకు కిక్యాస్ ఎనర్జీ వస్తుంది కదా, ఆ తర్వాత మీరు చేసుకోండి ఒక పార్టీ. అందరూ కూర్చోండి. మా రాశికన్నా గారికి ఫ్రెష్గా వెల్కమ్ చెప్తున్నాం, బికాజ్ అందరికీ వెల్కమ్ చెప్పేశాము. సో వారికి స్వాగతం అండ్ కంగ్రాట్స్. అండ్ ఇప్పుడు మా రాశి గారు వచ్చారు కాబట్టి మా అందాల రాశి పాట కూడా చూసేద్దాము. పాట చూసిన తర్వాత ట్రైలర్ లాంచ్ చేసుకుందాం. సాంగ్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. నిజంగా వీళ్ళిద్దరి కాంబో చాలా చాలా అద్భుతంగా కుదురుతుంది. సో మరి ఈ సినిమా ఇంకొకసారి ప్రూవ్ చేస్తుందని చెప్పాలి. అయితే మన పక్కా కమర్షియలే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన మా అదితిని ఒకసారి వెల్కమ్ చేస్తున్నాము. సియా గౌతమ్. ఓకే, గౌతమ్ అది కామన్. సో మా సియా గౌతమ్ గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. యా, మీరు ఇక్కడి నుంచి కూడా యూ కెన్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆల్సో. కెన్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆల్సో. ఓకే, అంటే తన రోల్ ఏంటి అని నేను పూర్తిగా అడగలేను, బట్ లైట్గా అడుగుతాను. అంటే ఎవరు చెప్పారనుకోండి, చాలా తెలివిగా ప్రిపేర్ అయ్యి వస్తారు. వన్ మోర్ మైక్ ప్లీజ్. అరుపులు లేవు, ఏదైనా పక్కా కమర్షియల్. అరుపులు లేకుండా చెప్పట్లు లేకుండా మేము ఎవరితో మాట్లాడించాము. ఈరోజు సూత్రం అదే మ్యామ్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మారుతి గారు ఈ సినిమా గురించి? అందరికీ నమస్కారం ఎవ్రీవన్. Hello. Yeah. So I am very nervous right now because I am doing this after a very long time. I know. All right. So I would like to thank Maruti Garu a lot, SKN sir, Bunny Garu, and Allu Arvind Garu. Like I need to thank a lot of people so that because of them today I'm here, and it's been a great experience working with them. Yeah. And I'm super happy to be back. That's all I can say. సో మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతోంది అని నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను. అంటే చిన్న టీజర్ ఇవ్వగలరా మీరు? అంటే మీ రోల్ ఎలా ఉండబోతోంది అని. వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్? That you all will not know. That you cannot reveal. I know you cannot reveal, and I really understand that. You can give a gist about it, like a small teaser, like comedy, serious, something. Horror. What he's saying, it is horror. ఆయనకి హారర్ సినిమాలు చేసి అలవాటు అయింది కాబట్టి అలా అనుకుంటున్నారు అనమాట. No, she's a. ఆయన పక్కన కూర్చున్నారు కదా మీరు. No, she's a sweet girl with a twist. విత్ స్మాల్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటనేది పక్కా కమర్షియలే లో చూడాలి. సూపర్. సో కంగ్రాట్స్ మ్యామ్. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ వీఆర్ వాచింగ్ యూ ఇన్ ద మూవీ. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ద టీమ్. Thank you so much ma'am. Thank you so much. సో ఆ తర్వాత మా ఆహ్వానిస్తున్నాము మా ఎస్కేఎన్ గారిని. ఒక్కసారి మీ చెప్పట్లు మాకేంటి మా ఎలా ఎక్కొచ్చేసారు చూసారా? సో మా ఎస్కేఎన్ గారికి అలా మెట్లు కూడా అక్కర్లేదన్నమాట, బట్ మైక్ మాత్రం చాలా అవసరం. మైక్ తీసుకుంటున్నారు. సో హీ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫిలిం ఇన్ అ వెరీ గ్రేట్ వే. సో ఇంతకుముందు చూసాం మనము సాంగ్లో కూడా. మాట్లాడండి సార్, ఇంకా మాట్లాడను, పక్కా కమర్షియల్ కదా, కాస్త ఎక్కువ మాట్లాడు. విజిల్స్ ఒక్కసారి అందరూ. పక్కా కమర్షియలే అది. కొంచెం మా మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మా మ్యాచ్ స్టార్ చూస్తానికి హ్యాండ్సమ్, ఆయన యాక్టింగ్ చేస్తే అవసరం. అలాగే ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత పెడతాం. బ్లాంక్ గా బ్యాక్గ్రౌండ్ మా ఏలు శ్రీని గారు ఏం చెప్తే అది. సార్ కంటిన్యూ సార్. అలాగే ఈరోజు బర్త్డే ఉన్నా సరే ప్రమోషన్ కార్యక్రమంలో మీ ఎమోషన్ చూడటానికి వచ్చిన గోపీచంద్ గారికి మా స్వాగతం సుస్వాగతం. అలాగే పక్కా కమర్షియల్ చిత్రంలో నటిస్తూ కూడా
నాన్ కమర్షియల్గా ముంబై నుంచి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొచ్చిన మా రాశి గన్న గారికి సుస్వాగతం. అలాగే మా సినిమాలో ఉన్న విక్రమ్ త్రయం, మా కమల్ హాసన్, మా ఫాహిద్ ఫాజిల్, మా విజయ్ సేతు ముగ్గురు ఎక్కడ ఉండదు. అది ఎవరెవరో సినిమా చూసా చెప్తారు అందరూ. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సక్సెస్ఫుల్ రేషియోతో సక్సెస్లో ఉన్న మా మారుతి ఈ పాండమిక్ టైంలో ఒక కమర్షియల్ చిత్రాన్ని ఆయన మార్కుతో పాటు హాస్యంతో పాటు ఈసారి యాక్షన్ని అన్ని రకాలుగా అన్ని సమపాళ్ళతో కలిపి మీ ముందుకు తెస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ మా సక్సెస్ఫుల్ నిర్మాత నా మిత్రుడు బన్నీవాస్ ఒక 100%లో ఓ గీత గోవిందం, బలబల మగాడు, ప్రతిరోజు పండగే ఇలాంటి సక్సెస్ల తర్వాత తన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమాతో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట, ఇంగ్లీష్ స్టార్ట్స్ విత్ ఏబిసిటీ, పక్కా కమర్షియల్ థియేటర్స్లో కేసీపీడి. నాకు అర్థం కావడానికి 2 సెకండ్లు పట్టింది యాక్చువల్గా. ఎస్కేఎన్ గారు ఇంత అద్భుతంగా మాట్లాడతారా? ఎప్పుడు ఇలాగే ఈ సినిమా తర్వాత అలా అయ్యారు? ఆయన రాసుకొని వచ్చారా? ఎన్నాళ్ళు పట్టిందో? జస్ట్ ఇప్పుడే పొద్దున్న జస్ట్ 5 minutes బ్యాక్ ప్రిపేర్ అయి ఉంటారు. సూపర్ సార్. అంటే టీజర్ లో ఒక ప్రాస ఉంది, మరి మా కోపర్ జరగాల ప్రాస లేకపోతే బాగోదు. మా ప్రాస మీకు తెలిసిందే కదా, నా ఆరా మీకు తెలియంది కాదు. ఆరా వచ్చినప్పుడు వెనకాల ఏమొస్తుంది? ఆర్ఆర్ వస్తుంది. మరి ఆ కిక్ యాజ్ ఎనర్జీతో ఇక మనము ట్రైలర్ లాంచ్ చేసేద్దామా? అయితే మా వాళ్ళు పక్కా కమర్షియల్, ఈ విషయం మనం అందరూ ఒప్పుకుంటున్నాము. కానీ ఈ ట్రైలర్ లాంచ్ విషయంలో మాత్రం వాళ్ళు పక్కా కమర్షియల్ గా కాకుండా మీతోనే, ఆడియన్స్ తోనే లాంచ్ అయిద్దామని ప్రిపేర్ అయ్యారు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే, సదవకాశం చూసారా, ఎప్పుడైనా దొరుకుతుందో? అందరూ పెద్దవాళ్ళు వచ్చి ట్రైలర్ లాంచ్ అని అంటారు, ట్రైలర్ లాంచ్ అవుతుంది. ఈ విషయం మనం చాలా ఏళ్లగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మీ అందరే ఈ ట్రైలర్ ని లాంచ్ చేయాలి. ఎలా అంటే, మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 5 4 3 2 1 అలా 1 అనగానే మన ట్రైలర్ వచ్చేస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దామా? మన సూత్రం పాటించేద్దాము. పక్కా కమర్షియల్ ట్రైలర్ లాంచ్ స్టార్ట్ కాబోతుంది. 5 3 1. ఎంత పంచ్ ఉంది అసలు, మామూలు పంచ్ లేదు. అంటే అన్ని సో మెనీ వేరియేషన్స్ ఇన్ హర్ క్యారెక్టర్. సీరియస్ వేరియేషన్ మీరు అది పెట్టండి అమ్మా. సీరియస్ వేరియేషన్, నైస్ రొమాంటిక్ వేరియేషన్, ఎవ్రీథింగ్ షీ హ్యాస్. దట్స్ వై వి లవ్ యూ రాశి. సూపర్ సూపర్. సో జూలై 1వ తారీఖు పక్కా కమర్షియల్ ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. సో మా పోస్టులు పెట్టిన తర్వాత మా పెద్దలు పిలుస్తాం మేము. సత్యరాజ్ గారు ఈ సినిమాలో తండ్రి పాత్ర పోషించారు. తండ్రి పాత్ర ఆయన ఎంత అద్భుతంగా పోషిస్తారో, అండ్ ఆయనకి హీరోకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చాలా బాగా ఉంటుంది ప్రతి సినిమాలో. సో మరి మారుతి గారు, మన గోపి గారిది, అలాగే సత్యరాజ్ గారి రిలేషన్ ఎంత బాగా డిజైన్ చేశారో చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత. అండ్ ట్రైలర్ లో మీకు ఏ బాగా నచ్చింది? రాశి కన్నా చెప్పారు కదా అబ్బా, ఎన్నిసార్లు అదే చెప్తారు మీరు. మస్తు పక్కా కమర్షియల్ అయిపోయారు అసలు. ఓకే, నెక్స్ట్ ఇంకేం నచ్చింది? ఒకరు చెప్పరా గట్టిగా? విలనా? ఇంతకీ మా గోపి గారు ఈ సినిమాలో విలనా హీరోనా? రెండు. ఆయన ఏ క్యారెక్టర్ లో అయినా కూడా మనం ఈజీగా రిసీవ్ చేసుకోగలం, అది ఆయన మ్యాజిక్. బికాస్ ఆయన స్టార్ట్ చేసింది విలన్ గా కాబట్టి అసలు అంటే ఇటువంటి విషయాలని మారుతి గారు చాలా చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా డీల్ చేసి పెడతారు సినిమాల్లో. అందుకే వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో జూలై 1 ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ వన్స్ అగైన్. అండ్ వాసు గారికి స్వాగతం సుస్వాగతం. పక్కా కమర్షియల్ మేము ఎన్నిసార్లు చెప్పాలి? ముఖ్యంగా ఆయన, మరి వీడు ముగ్గురు కూడా ఆయన పేరే చెప్పారు, మరి ఆయనే కనుక్కుందాం. సార్ వాసు గారు, సో చెప్పండి సార్, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇంతమంది మీ మీద ప్రతిసారి అదే మాట అదే మాట అదే మాట. తప్పదండి, ఈ సినిమా ఈ ఎరా నడిచేంత వరకు మిమ్మల్ని కమర్షియల్ అనకుండా తప్పదు. సో దీని గురించి ఇస్తాను సార్. సో దీని గురించి మీ అభిప్రాయం? థ్యాంక్ యూ. తదాస్తు.
అంటే ప్రొడ్యూసర్ అన్నాక పక్కా కమర్షియల్ గా లేకపోతే వర్కౌట్ అవుతుంది. Yes, సో 100%. బి పక్కా కమర్షియల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ ఏరియాకి వచ్చి కూడా చాలా రోజులు అయింది. బట్ మేము మారుతి గారు నేను 2002-03లో ఎక్కువ కూడా ఇక్కడ గోకుల్ థియేటర్ అండ్ ఈ థియేటర్లోనే ఎక్కువ వచ్చేవాళ్ళం. బికాజ్ అప్పటికి మల్టీప్లెక్స్లు కూడా ఎక్కువ లేవు. బట్ అప్పుడు ఏ ఎనర్జీతో చూసాను ఈ ఏరియాలో ఈ రోజు కూడా అదే ఎనర్జీ చూస్తున్నాను. నిజంగా వీ లవ్ యూ సో మచ్. బికాస్ మేము తీసేదైతే సినిమా 100% మీలాంటి ప్రేక్షకుల గురించే. ఎందుకంటే మీరు థియేటర్లో చేసే అల్లరి, మీరు థియేటర్లో చేసే ఆ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు మేము కూడా చేసి ఆ ఎనర్జీని అలాగే తీసుకొచ్చి ఈరోజు సినిమాలో నిర్మిస్తున్నాం. సో లవ్ యూ ఆల్. అండ్ ఈరోజు స్పెషల్గా మా గోపీచంద్ గారి బర్త్డే, నిన్న నా బర్త్డే. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ సినిమా మా ఇద్దరికి కూడా ఈ ఇయర్లో మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా అందాల రాశి గారు, మా షియా గారు, మా అదితి గారు, గౌతమ్ కామన్ గా ఉందండి ముందు తర్వాత. ఓకే, సియా గౌతమ్ గారు, అదితి గౌతమ్ గారికి అందరికీ కూడా ఇది చాలా బాగా రావాలి. అండ్ అందాల రాశి గారికి ఇందాక నుంచి ఎవరో ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తున్నారు. అందరూ సార్. ఎవడో గుండెగా అని కూడా అన్నాడు ఇందాక. ఐ లవ్ దోస్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఎనర్జీతోనే మా సినిమాని కూడా గట్టిగా చేయండి. అండ్ మారుతి గురించి నేను మాట్లాడవలసింది చాలా ఉంది. బట్ ఎదురెదురు ఫంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మారుతికి ఎస్కే నీ గురించి చెప్తున్నాను రా, చావకు చెప్తున్నా, మర్చిపోలేదు, కంగారు పడుకో. అలాగే మా ఎస్కే అని డెఫినెట్గా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. కాబట్టి మా ఎస్కే అని మొత్తం వాడే పాపం ప్రొడక్షన్ అంతా కూడా మోసాడు. అదేవిధంగా ఈరోజు ఆదిత్య మ్యూజిక్లో కూడా సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, మొత్తం అన్ని సాంగ్స్ కూడా. డెఫినెట్గా చూడండి, ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేయండి. మళ్ళీ పుష్ప చెప్తా. సో డెఫినెట్గా మా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఇంకా ఎన్నో రోజులు లేదు. వస్తుంది, మన చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదా, మాట్లాడుకుందాం. సో ఈ 26ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. సో మళ్ళీ అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీరందరూ సినిమా చూస్తాక మాత్రం డెఫినెట్గా ఈ టికెట్ రేట్లు అయితే చాలా ఫ్లెక్సిబుల్గానే పెట్టాం. మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్సెస్ 150+ GST అన్నాం. అలాగే సింగిల్ స్క్రీన్స్ వచ్చి 100 రూపీస్ చేయమని అడుగుతున్నాను. బట్ అది కొంతమంది ఎగ్జిబిటర్స్ కొంచెం పెంచేటట్లు ఉన్నారు. బట్ 100% మీ అందరికీ కూడా చాలా దగ్గరగా ఉండే రేట్లకి ఈ సినిమా నేను చూపిస్తాను రెడీగా ఉన్నాం. మీకు సినిమా పక్కా కమర్షియల్ తీసినా కూడా ఐఎమ్ థింకింగ్ నాన్ కమర్షియల్. సూపర్ సార్. అబ్బా ఇది ఉండండి సార్, ఇక్కడ స్టేజ్ మీద అది ఇది బాగుంది సార్. అది ప్రొడ్యూసర్ అలా ఒక డైలాగ్, అందరు ఒక్కరిని మించి ఒకరు డైలాగులు చెప్తున్నారండి. మా ఎస్కేఎన్ గారు చెప్పారు, బన్నీవాస్ గారు చెప్తున్నారు. పేరు కమర్షియల్, ఆయన కమర్షియల్, రేట్లు మాత్రం నాన్ కమర్షియల్. అది ఈ సినిమా స్పెషాలిటీ అన్నమాట. సో ఇప్పుడు ఇక మీ అందరి గుండెకాయ, మీ అందరి తలకాయ, మనందరి ఫేవరెట్ హీరోయిన్ మా అందాల రాశి, మా రాశి కన్నా గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు. మీ ప్రేమ చూస్తుంటే నేను కూడా ఇప్పుడు నర్వస్గా అయ్యాను. ఐ లవ్ యూ గైస్ టూ. థ్యాంక్ యూ. సో మీకు ట్రైలర్ నచ్చిందా? ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ద ఫిల్మ్ ఆల్సో. ఫస్ట్లీ గోపీచంద్ గారికి విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. లవ్ యూ టూ. ఓకే, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ కామెడీ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, ఇప్పుడు కమెడియన్ అయ్యాను. మీ సపోర్ట్ కావాలి. అండ్ ప్లీజ్ ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ షూర్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అండ్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు మారుతి గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి కథ రాశారు, చాలా మంచి క్యారెక్టర్స్ రాశారు. అండ్ దాని తర్వాత సప్తగిరి అండ్ హర్షకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎస్కేఎన్ గారు, బన్నీవాసు గారు, అల్లు అరవింద్ గారు,
UV Creations, I think they're one of the best producers. And ఇప్పుడు 1st July ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ us, give us all your love, that's all we need. Thank you, and finally I love you too again. Thank you. రాశి గారు, మీ క్యారెక్టర్ అదిరింది, ట్రైలర్ లో అదిరిపోయింది, మామూలుగా లేదు. ఒక చిన్న డైలాగ్ మా కోసం, చిన్నది ప్లీజ్, ఫ్రమ్ మై సైడ్, వాళ్ళ గురించి నా గురించి కూడా. సరే, పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. అంతేనా? అవును, కమర్షియల్ అయిపోయారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి ఆడివి, అలా చెప్పారనమాట. ఓకే ఓకే, సెల్ఫీయా తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రాశి ఐ లవ్ యూ అన్నందుకు చూసారా, ఆవిడ మీతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ రోజు మీరు పడుకోనక్కర్లేదండి, ఇక పార్టీ ఎందుకు, పార్టీ లేకపోయినా మత్తొచ్చేలా ఉంటుంది ఈరోజు మీ నిద్ర. థ్యాంక్ యూ. ఆర్ఆర్ నడుస్తుంది అక్కడ. వస్తారు హీరోని పిలవకుండా ఉంటామా? వెయిట్ చేయాలి. పిక్చర్ బాకీ హై దోస్త్ ఇంకా ఉంది. ఇప్పుడు మరి ఈ సినిమాకి రథ సారథి మా మారుతి గారికి సుస్వాగతం. మన హిట్ డైరెక్టర్ ఎటువంటి సినిమానైనా అవలీలగా ఆయన చేసినట్టు అని మనకు అనిపిస్తుంది. అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ గా స్క్రీన్ ప్లే అని చెప్పి. సో ఓవర్ టు మారుతి గారు, మరి ఈ సినిమా కోసం ఆయన ఎలా మాట్లాడారు? థ్యాంక్స్ అలాట్. మీ అభిమాన నటుడిని బాగానే చూపించాను కదా. ఓకే, జస్ట్ టీజరు ట్రైలర్ అనే పేర్లు ఎలా ఉన్నాయో అలాగే సినిమా అంతకు మించి ఉంటుంది. మీరు హ్యాపీగా కాళ్ళు ఎగరేసుకుని చూసే సినిమా ఇది, నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా గోపిచంద్ అన్న ఈ కథ ఒప్పుకున్న తర్వాత ఆయన బాగా చూపించాలి అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. ఆయన కూడా దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టి మీ అందరి కోసం ఒక మంచి ఎంటర్టైనర్ చేయాలని ఒక ఇది తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. నిజంగా ఇవాళ ట్రైలర్కి ఇంత మంచి అప్లాజెస్ వస్తున్నాయంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే ఫ్యాన్స్ అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్స్కి రావడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉండండి. ద బెస్ట్ సినిమా చూడబోతున్నారు. జూలై 1st రిలీజ్ అవ్వబోతుంది. పక్కా కమర్షియల్, నాన్ కమర్షియల్ రేట్లకి. మీ అందరినీ డెఫినెట్గా ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి, కలుద్దాం. ఇంత మంచి సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన నాకు యూవి అండ్ గీత జిఏటు ప్రొడ్యూసర్స్కి, అరవింద్ గారికి, వంశీకి, వాసుకి, అలాగే ఎస్కేన్, మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే నా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్కి, అలాగే ఏలూరు శ్రీనుకి, పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్తో పాటు ఇట్లా మీ ముందుకు తీసుకెళ్తున్నట్టు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి మా సప్తగిరి యాక్చువల్గా సినిమా ఆర్టిస్ట్ కాదు, నా తమ్ముడు. ఎందుకనంటే నాకు తనకి మధ్యన అంత బంధం ఉంది. అలాగే వన్ మోర్ నా ఫ్రెండ్ ప్రవీణ్ శ్రీనివాసరెడ్డి గారు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి యాక్ట్ చేసి ఒక అద్భుతమైన అసలు కామెడీ పండించిన వ్యక్తి. అట్లాగే నా టీం అందరికీ కూడా, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్ట్ రవీంద్ర గారు కానీ, నెక్స్ట్ అట్లాగే నా సినిమాటోగ్రాఫర్ కరమ్కి కానీ, ఇంత మంచి విజువల్ వచ్చిందంటే బికాజ్ 24 క్రాఫ్ట్స్ మొత్తం అందరి ఎఫర్ట్, నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కళ్ళు కష్టం. ఇది నేను రాసుకున్న కథని ఇంత బాగా తీర్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఈ ఆనందాన్ని ఇలాగే రిలీజ్ వరకు కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ బర్త్డే జరుపుకుంటున్నాం మా అన్న గోపిచంద్ అన్నకి. హ్యాపీ బర్త్డే అన్న. మళ్ళీ కలుద్దాం.
ప్రీ రిలీజ్కి. థ్యాంక్స్ అలా. సార్ అప్పటి నుంచి చాలా అరుస్తున్నారు సార్, ఏంటో కనుక్కోండి, దేని గురించి ఏం అరుస్తున్నారు? కావాలమ్మా మీకు చెప్పండి. ఒకరొకరు కాదు అలా అంటే వినపడుతుంది మనకి. వినపడల. ఎవరన్నా ఒకళ్ళు మ్యాచ్ వస్తారా వేస్తున్నా అది అలాగే ఉంది. సార్ సప్తగిరి గారు మిమ్మల్ని అప్పటి నుంచి 2-3 క్వశ్చన్స్ అడుగుతామని ఆయన మైక్ పట్టుకొని ఉన్నారు కాదా సార్? వెయిటింగ్ ఫర్ పైకి రావు సార్. తమ్ముళ్ళు నేను ఒక్క విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. రాశి కన్నాతో రాత్రికి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. అలలో ఫోటో తీసుకుని వస్తాడు, తినేసి వెళ్ళిపోతాడు అంతే. ఓకేనా? అందరూ వస్తారా? మన అన్న పిల్లండి మ్యాచ్ వస్తారు. హ్యాపీ బర్త్డే గట్టి చెప్పండి అన్న, నీ కోసం వెయిటింగ్ అన్న. వాళ్ళ నెక్స్ట్ ఈ సినిమాలో క్యారెక్టర్ గురించి అలా చెప్పాలి. అలాగే ట్రైలర్ చూశారు కాబట్టి మీకు నిజంగా రాసిన క్యారెక్టర్ని అద్భుతంగా నిజంగా పర్ఫామ్ చేసింది. రాశికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే సియా గౌతమ్కి ఒక చిన్న మంచి క్యారెక్టర్లో తను బాగా చేసింది. అలాగే రావు రమేష్ గారికి, సత్యరాజ్ గారికి, ఇంకా పేరున చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ అందరికీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకే, సో ఇప్పుడు ఇక మన హీరో వస్తారు. అంతకన్నా ముందు హీరో గారు వస్తున్నారు. ఇక్కడ హీరో గారు లాస్ట్ లో వస్తే బాగుంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి వెల్కమ్, ప్రవీణ్ గారికి స్వాగతము, అలాగే మా ఎస్కేఎన్ గారికి, అలాగే మా సియా గౌతమ్ గారికి అండ్ మా రాశికన్నా అందరినీ ఒకసారి వెల్కొస్తున్నాం. మా బన్నివాసు గారికి, అరే రాశక్క నల్లంచు తెల్ల చీర రాశి గారు మణికొండలో ఇల్లు కొన్నారని వాళ్ళకి చెప్పేసి అలా ఉన్నారు మీరు. సారీ రాశి గారు మణికొండలో ఇల్లు కొన్నారు. మూసాపేటలో కూడా కొనమని చెప్తాను. మనం సాయంకాలం పండ్లన్నీ వెళ్ళిన తర్వాత ఒకసారి హాయి చెప్పచ్చు. నల్లంచు తెల్ల చీర, అది చీరంతా నల్లగానే ఉందండి. నల్ల చీర అది, నల్ల చీర అది, తెల్లంచు నల్ల చీర, తెల్లేం లేదు అక్కడ. ఓన్లీ అక్కడ మా బాస్ గారు పాట పాడాలి అంతే మాకు. ఓకే, హీరో మా గోపిచంద్ గారికి స్వాగతం. మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారికి వెల్కమ్. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఓవర్ టు గోపిచంద్ గారు. అరే తమ్ముళ్ళు, అన్న ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యి వచ్చినట్టున్నాడు కదా. ఇప్పుడే పాస్ అయ్యి డెబ్బీ హీరోలా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడు. చైనా హాయ్, అందరు బాగున్నారా? మనం ఎప్పుడు పార్టీ చేసుకున్నా ఉన్నాం, దాని ప్రాబ్లం ఎప్పుడైనా చేసుకుందాం పార్టీ, ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రేమ ఇన్ని సంవత్సరాలు నా మీద పెట్టి నన్ను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరి పేరు నా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ టూ. ఈరోజు నా పుట్టినరోజు రోజున మిమ్మల్ని అందరూ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామంది పొద్దున కూడా ఊర్ల నుంచి అంతా వచ్చారు, వాళ్ళందరం కలుసుకొని చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అయింది కలిసి వాళ్ళందరినీ. ఈరోజు మీ అందరూ ఈ కేరాంతులు ఇవంతా విని కొన్ని సంవత్సరాలు అయిందనమాట థియేటర్కి వచ్చి. నేను చాలా చాలా సంతోషం. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడే పక్కా కమర్షియల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. వివి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వంశీకి, నా ఫ్రెండ్. ఎందుకంటే ఒక మారుతిని పరిచయం చేసినందుకు, ఎందుకంటే ఒక మంచి మనిషి నాకు పరిచయం చేసినందుకు. దాని తర్వాత అట్లానే ఎందుకంటే సినిమా డైరెక్టర్ తర్వాత బట్ యాజ్ అ వ్యక్తిగా ఈస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్. ఇంత మంచి మనిషితో సినిమా పనిచేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం కథ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు. ఇవన్నీ ఈ ట్రైలర్ టీజర్ అంతా చాలా కొంచెమే. సినిమాలో మీకు ఫుల్ మీల్స్ ఉంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ది సేమ్ టైం అరవింద్ గారికి, బన్నివాసు గారికి, వీళ్ళందరికీ చాలా చాలా, ఎందుకంటే మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ ప్రొడక్షన్లు చేయటం. అట్ ది సేమ్ టైం నాతో వర్క్ చేసిన రాశికి, ట్రైలర్లో కొంచెమే చూసారు దీని యాక్టింగ్, సినిమాలో అదరగొట్టేసింది అసలు. ఇంకొక సిఏ గౌతమ్ క్యారెక్టర్ కానీ అందరు చాలా బాగుంటాయి. ఇంకా సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి గారి, ప్రవీణ్, వీళ్ళందరూ మీకు తెలిసిందే. మీ సినిమా చూస్తే పొట్ట చెక్కలై నవ్వుతారు ఈ సినిమా చూసేటప్పుడు. అట్లా అంత మంచి సీన్స్ రాశాడు మారుతి, చాలా బాగా వచ్చింది. అబ్బే ఇప్పుడు గోపీచంద్ గారి సినిమా అంటే మీరు ఏం చూడడానికి వెళ్తారు? నేనైతే ఫైట్స్ చూడడానికి వెళ్తా.
ఫైట్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. కాకపోతే ఈసారి ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని ఎవరిని కనపడలా. మారుతి గారిని అడగండి ఆ విషయం. లేదు అందరూ చాలా బాగా అన్న ఎనర్జీ వేరే, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ అంటే ఒకప్పుడు రణం లౌక్యం ఎంత కామెడీ ఉందో దాంతో పాటు ఒక మాస్ యాక్షన్ మిక్స్ అయ్యి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ సినిమా. పక్కా కమర్షియల్, పక్కాగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా నాన్ కమర్షియల్ రేట్స్ పెట్టారు. గోన్ టు ద థియేటర్స్, మీ ఫ్యామిలీస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, జాక్స్కి, అట్ ది సేమ్ టైం నా సినిమా ఫోటోగ్రాఫర్ కరణ్ చావ్లా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఎందుకంటే మీ అందరూ ఇంత అందంగా కనిపిస్తున్నా ఉంటే కెమెరామ్యాన్కి ఆ క్రెడిట్కి వెళ్ళాల్సింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మిమ్మల్ని అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో కలుద్దాం. ఓకే, అర్థం కావట్లేదు. డైలాగ్ ఏంటి రాశి కన్నా పాట పాడాలా? సరిగ్గా సార్ ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడు చేసి చూసి వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్. ఒక గ్రూప్ ఫోటో సార్, ఒక్క నిమిషం. గ్రూప్ ఫోటో అండ్ దీని తర్వాత ఒక చిన్న కేక్ కటింగ్ ఉంది. గోపీచంద్ గారు కేక్ కట్ చేస్తారు. కమర్షియల్ ఫోటో, ఒక గ్రూప్ ఫోటో ఎవ్రీబడి.